నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం యవనస్తులను చూస్తున్నప్పుడు. మనకందరికి తెలిసినట్లు మనకు 21 రోజుల ఉపవాస ప్రార్థన చాలా సమీపంగా ఉంది. జూన్ 1 నుండి జూన్ 22 వరకు థ్యాంక్స్ గివింగ్ డేతో పాటు 22 రోజులు అది ఉపవాస దినాలుగా మనము ప్రకటించినాము. ఉదయం 4 నుండి 7. దయచేసి ముఖ్యంగా నా కొరకు ప్రార్థన చేయండి, పాస్టర్స్ కొరకు, సేవకులందరి కొరకు ప్రార్థించండి. అన్ని విభాగాల్లో పనిచేసే వారి కొరకు కూడా మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఇట్స్ ఎ బిగ్ టాస్క్. మరి దేవుడిది మన భారాన్ని అలకగా చేస్తాడని మనమందరం చురుకుగా, ఉత్సాహంగా మెననైట్ బ్రదరన్ చర్చ్ గోల్కొండ క్రాస్ రోడ్స్లో జరిగే ఈ కార్యక్రమాన్ని దేవుడు దీవించాలని, ముఖ్యంగా కుటుంబము దేవుని బాటలో, ఫ్యామిలీ ఆన్ ద గాడ్స్ పాత్ అనే అంశం మీద 21 సందేశాలు ఇవ్వాలని నేను దేవుణ్ణి అడుగుతున్నాను. మరి దేవుడు మాట్లాడిన కొలది మీకు దేవుని వాక్యము తెలియజేస్తాము. ఆ కుటుంబాలు బాగుండాలని. ఎందుకంటే భయంకరమైన వార్తలు మనం వింటున్నాము. నిన్న నేను ఒక వార్త మరి యూట్యూబ్లో చూసినప్పుడు ఒళ్ళు జలధరించిపోయింది. ఒకలాంటి భీతి. 10వ క్లాస్ చదివే బాబు మరి 525 మార్క్స్ తెచ్చుకున్నాడంట, 600. అంత ఇంటెలిజెంట్ స్టూడెంట్. కానీ ఏదో ఈ వీడియో ద్వారా వాని బుద్ధి మారి కన్న తల్లిని కడతేర్చినాడు, కొట్టి చంపేసినాడు. ఎందుకంటే వాని బ్యాగ్లో ఒక లవ్ లెటర్ ఉండిందంట. ఇది ఎందుకు నీకు క్రమం ఉండాలా, నీకు క్రమమైన జీవితం ఉండాలా, ఎందుకు ఇలాగ ఆడపిల్లల లెటర్స్ నీ బ్యాగ్లో దొరికింది అనగానే వాడు ప్లాన్ చేసేసినాడంట. ఈమెను అడ్డు తొలగించుకోవాలి, చంపేయాలని. వాడు వాని మిత్రుడు కలిసి అన్నం పుణ్యం ఎరగని తల్లి అన్నం పెట్టడానికి వస్తుంది. ఆ పక్కింట్లో తల్లిగారిని చూసి ఇంటికి కొడుకొచ్చినాడు అన్నం పెట్టాలని వచ్చిందట. అంతలోగా ఆమెను కాళ్ళు కడడానికి బాత్రూమ్ పోతే గొంతు నొలిపి ఇద్దరు కలిసి ఆ తల్లి యవనస్తురాలు 36 ఏళ్ళు కూడా ఉండవు, చంపిపడేసిన. అంటే ఏమవుతుంది, లోకం ఎటుపోతుందో అని అర్థం కావడం లేదు. పరిశుద్ధ గ్రంథము క్రమంగా చదివితే ఎన్ని సూక్తులు మనం నేర్చుకుంటాం. మన పిల్లలకు నేర్పిస్తే కూడా ఎంత బాగుంటుంది. నీ తల్లిని తండ్రిని ఏం చేయాలని ఉన్నది, సన్మానించి నువ్వు చేసే ప్రతి పనిలో దీవెన. నీకు దీర్ఘాయుస్సు కావాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలన్నది. చూడండి, తల్లి తనులను చంపే రోజులు ఇది. అంటే ఆమె ఊహించిందా ఉదయం లేచినప్పుడైనా ఆమెకు తెలుసా ఇలా చచ్చిపోతుందని? అది కూడా కొడుకు చేతిలో. ఇలాంటివి జరుగుతూనే ఉంది, అక్రమాలు. దానికి ఒక అంతు లేకుండా మీరు వింటూ ఉన్నారు, చూస్తున్నారు, చదువుతున్నారు వార్తాపత్రికలు. కాబట్టి మన జీవితంలో క్రమము చాలా అవసరమని, అది వాక్యము ద్వారానే మనకు అట్టి క్రమము మన జీవితంలో వస్తుంది. అక్రమ సంబంధాలు కూడా చాలా పెరిగిపోతుంది. భక్తి లేదు, భయం లేదు మనుషులకు. పిల్లలు అందుకే దారి తప్పిపోతున్నారు. చూడండి, తల్లిదండ్రులు క్రమం చూడడం లేదు. అందుకే పిల్లలు వంకర మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనమందరం కూడా మరి క్రమం అడిగి పొందుకోవాలి. క్రమమైన జీవితం అనే టాపిక్ మీద ఇన్ని రోజులు యవనస్తులకు బోధించినాము. అంటే ఏ డిసిప్లిన్డ్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ డిసిప్లిన్డ్ లైఫ్. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో క్రమమే బోధిస్తున్నది. ప్రభు దగ్గర కొందరు వచ్చినారంట, మేము సేవలు ఇంత చేసినాం, అంతా చేసినాం, దయ్యాలు నిలగొట్టినాం, రోగులను బాగు చేసినాం, మేము నీ కొరకు అవి చేసినాం, ఇవి చేసినామంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి భాగంలో ఉంది, అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోమ్మంటాడు. అంటే వారు ఏం అక్రమం చేసినారు? వారు మంచి పనులు చేసినారు కదా, సేవ చేసినారు, రోగులను బాగు చేసినారు, దయ్యాలను వదిలగొట్టినారంటే దాంట్లో అక్రమం ఏముంది అని ఆలోచిస్తే, అంటే వారు చేసినారు కానీ
దేవునికి ఇష్టమైన పద్ధతుల్లో చేయలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు, దేవుని ఆజ్ఞలను వారు మరి అనుసరించలేదు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం వారి జీవితం లేకుండింది అని అర్థమవుతుంది. అంటే క్రమం అంటే ఏంటి? దేవుని చిత్తం నెరవేర్చుట, దేవునికి ఇష్టమైన మరి జీవితం జీవించటం. క్రమము అన్ని విధానాల్లో కావాలి, క్రమము మరి సంఘములో కావాలి. వి నీడ్ డిసిప్లిన్ ఇన్ చర్చ్. మరి యేసుక్రీస్తు శరీరం అనబడే సంఘములో క్రమము చాలా అవసరం. కుటుంబంలో కూడా చాలా క్రమం అవసరం. కుటుంబంలో క్రమం లేదు అంటే తప్పకుండా గాడి తప్పుతుంది, అది పట్టాలు తప్పిపోతుంది. కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, పిల్లలు మాట వినరు, భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు అసమాధానము, ఇంటిలో సాతానుడు ఉంటాడు. అంటే దైవ సన్నిధి ఎక్కడ ఉంటుంది అంటే కేవలము క్రమమున్న చోటనే దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. డిసిప్లిన్ ఈజ్ ద ఫస్ట్ ఆర్డర్ ఇన్ హెవెన్ అంట. పరలోకంలో కూడా క్రమమే మొట్టమొదటి కార్యం మనం చూడబోయేది. అంటే క్రమము లేని చోటనే సాతానుడు ప్రవేశిస్తాడు. కాబట్టి కుటుంబంలో మరి అలాగే వ్యక్తిగత జీవితంలో క్రమం ఉండాలి. యవన పిల్లలు క్రమము కావాలంటే వారు ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్ ఫార్ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్. క్రమం అడగాలి. అడిగితే తప్పకుండా దేవుడు నిన్ను క్రమ పద్ధతిలో తీసుకొని వెళ్తాడు. గాడ్ విల్ గివ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అనే పదమే డిసైపుల్ అని మనకు సూచిస్తుంది. ఆ డిసిప్లిన్లో నుండే డిసైపుల్ అనే వర్డ్ మనం చూస్తాం. అదే మూల పదం. డిసైపుల్ ఎవరు అంటే వీరు డిసిప్లిన్ నేర్చుకున్నవాళ్ళు. ఈ డిసైపుల్ అంటే క్రీస్తు బాటలో నడిచేవారే డిసైపుల్. కాబట్టి ఈ డిసిప్లిన్ అంటే ఈ క్రమం, ఈ పద్ధతి మనము యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఎందుకు శ్రమ పడుతున్నాం? సంఘమంతా శ్రమ పడుతుందండి. మరి చాలామంది స్పాన్సర్ కూడా చేసినారు, వాళ్ళ కష్టార్జితం దీని కొరకు వినియోగించినారు. ఎంతోమంది యాక్టివ్గా, నాకు చాలా సంతోషం అనిపించింది. సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మినిస్ట్రీ. ఒక్కరితో జరిగే కార్యం కాదు ఇది. సండే స్కూల్ టీచర్స్ అందరినీ నేను చూసినాను, వెకేషన్ బైబిల్ కాలేజీలో కూడా. ఎందుకు ఇంత ప్రయాసం అంటే మనము చిన్న బిడ్డల్లోనే, అంటే యవ్వన ప్రాయంలోనే, చిన్న వయసులోనే క్రమము వారి జీవితంలో ప్రవేశించాలని, క్రమ పద్ధతిలో వారు పెరగాలని, వాళ్ళు దేవుని ఆశీర్వాదం పొంది రానున్న దినాల్లో సంఘానికి తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది. ప్రభు రాకడ ఆలస్యమైతే యవనస్తులందరూ బహుబలంగా వాడబోతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎంత సంతోషం, ఎంత సంతోషం. అంటే ఫ్యూచర్ బిలాంగ్స్ టు దెమ్. భవిష్యత్తు వాళ్ళదే అన్నమాట. అంటే వాళ్ళే సంఘ పెద్దలు అవుతారు, వాళ్ళే కాపర్లు అవుతారు, వాళ్ళే మరి వివిధ విభాగాలు ఎన్నో పెరిగిపోతుంది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో. దాంట్లో అంతా వాళ్ళే నాయకత్వం వహిస్తారు. మరి స్త్రీల పరిచర్య చేస్తారు, చిన్న బిడ్డల పరిచర్య, యవనస్తుల పరిచర్య, కాపర్ల పరిచర్య, అన్ని పరిచర్యలు విస్తారంగా మన సంఘములో దేవుడు మరి అలాగూ వ్యాపింపజేస్తాడు. ఈ బిడ్డలనే దేవుడు వాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇంత శ్రమపడి వీళ్ళను ఇలాగ పెంచుతున్నాం క్రమ పద్ధతిలో. తప్పకుండా మీరు చిల్డ్రన్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయాలి. అయితే వ్యక్తిగత జీవితంలో కూడా క్రమం కావాలి. ఈచ్ వన్ నీడ్స్ డిసిప్లిన్. డిసిప్లిన్ లేకుంటే అదొక సాతాను మరి నివసించే స్థలం. నీ శరీరంలో కూడా సాతానుడు మరి తాండవమాడతాడు ఇఫ్ యు డు నాట్ హ్యావ్ డిసిప్లిన్. అందుకే ఎప్పుడు మరి స్త్రీల కూడికలో కూడా నేను హెచ్చరిస్తూ ఉంటాను, డిసిప్లిన్ కావాలి. నీ ఒళ్ళు శుభ్రం ఉండాలి, నీ ఇల్లు శుభ్రం ఉండాలి, నీ ప్రార్థనా జీవితం చక్కగా కట్టబడాలి, వాక్యం కూడా సరిగా చదువుతూ ఉండాలి, దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, మందిరంకు రావడం కానీ. మరి మన సంఘంలో స్త్రీలకు కానీ, యవనస్తులకు కానీ, చిన్న బిడ్డలకు కానీ, పెద్దలకు కానీ, పురుషులకు కానీ, స్త్రీలకు కానీ అన్ని విభాగాలు ఉన్నాయి ప్రభు కృప ద్వారా. ఏదో ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగించి మళ్ళీ వారం అంతా తాళం ఉండదు ఈ సంఘం. ఇది ఎడతెరిపి లేకుండా అహోరాత్రులు సేవలు అందించే సంఘం. దేవుని స్తుతిస్తారా? దేవుని స్తోత్రం. అన్ని విభాగాల కొరకు మనం ప్రయాసపడుతున్నాం. దిస్ ఎ ఫుల్ ఫ్లెడ్ చర్చ్. అన్ని విభాగాల కొరకు ప్రతి కార్యం, అంటే సంఘంలో జరిగే ప్రతి కార్యం కొరకు శ్రద్ధ వహించి చేస్తూ ఉన్నాం. చూడండి, నేను అన్నట్టు సంఘంలో క్రమం కావాలి, నీ కుటుంబంలో క్రమం కావాలి, నీ వ్యక్తిగత జీవితంలో క్రమం కావాలి, నువ్వు చేసే ఉద్యోగ
మరి స్థానంలో కూడా క్రమం కావాలి. దేవునికి క్రమం అంటే ఇష్టం, అక్రమం అంటే అయిష్టం. గాడ్ లవ్స్ డిసిప్లిన్. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని ప్రేమించు వారిని దేవుడు గద్దించి శిక్షిస్తాడంట. గాడ్ డిసిప్లిన్స్ దోస్ హూమ్ హీ లవ్స్ బికాస్ హీ కేర్స్ ఫర్ దెమ్. అందుకే శిక్షణ అంటారు. శిక్షణ ఇప్పుడు డిసైపుల్షిప్ ట్రైనింగ్ అని మనము యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ బైబిల్ కాలేజ్లో దాదాపు 105 మంది అనుకుంటా మెంబర్స్, అందరికీ శిక్షణ ఇస్తున్నాం. ఎందుకంటే క్రమంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని కోరుతున్నాం. దే హ్యావ్ టు గ్రో వెరీ సిస్టమేటిక్లీ ఈవెన్ ఇన్ స్పిరిచువల్ వే. క్రమమైన పద్ధతిలో ఎదగాలి. నేను ఒకసారి ఒక ప్రసంగం చేసినాను, అది ఒక 2 వారాల ముందు అనుకుంటాను. బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. ఆధ్యాత్మికంగా ఎదిగిపోయి కుటుంబపరంగా ఓడిపోయి ఆరోగ్య విషయంలో ఓడిపోవడం కాదు దేవుని చిత్తం. క్రమ పద్ధతిలో అన్ని కార్యాలు చేసే రీతిగా ఆ సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, ఆ శక్తిని ఇస్తాడు. అందుకే ఆ ప్రసంగం పేరు హౌ టు బ్యాలెన్స్ జాబ్, మినిస్ట్రీ, ఫ్యామిలీ అని. అంటే అనుభవపూర్వకంగా మరి ఆ ప్రసంగం చేసిన యూట్యూబ్లో ఉంది. అయితే మరి స్పిరిచువల్ లైఫ్లో కూడా క్రమం కావాలి. అందుకే మనం 40 రోజుల ఉపవాసం, అదొక క్రమం. అది 21 రోజుల ఉపవాసం అంటే క్రమం. అది మళ్ళీ తిరిగి కృత సంవత్సరం రాకముందు మళ్ళీ ఒక 40 రోజుల ఉపవాసం ఉంటుంది. అది క్రమం అనమాట, స్పిరిచువల్ డిసిప్లిన్. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఇవన్నీ కూడా ప్రజలకు సేవలుగా అందిస్తున్నాం. నీ ఆరోగ్య విషయంలో కూడా క్రమం కావాలి. అడ్డగోలిగా నువ్వు ఆహారం తీసుకుంటే నీకు లేనిపోని కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. అంటే నీ శరీరంలోని అవయవాలు కూడా సమతుల్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు చర్య తీసుకోవాలి. ఏం తినాలి ఏం తినకూడదని వైద్యులు చెప్తూ ఉంటారు కదా, దట్ ఈస్ డిసిప్లిన్. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఒక 1/2 డజన్ మామిడి పండ్లు మింగినాడు అనుకోండి, ఆ షుగర్ చుక్కని అంటుంది కదా, మళ్ళా పడక నుండి లేవలేకుండా అయిపోతాడు. అంటే అక్కడ క్రమం చూడండి. డాక్టర్ చెప్తారు, మీరు మరి ఒక్క ఇడ్లీ తింటే చాలు, ముందు 4 తిన్నారు, ఇప్పుడు ఒక్కటే చాలు అంటారు, ఒక్క చపాతీ చాలు అంటారు. అరే మరి ఎలా బ్రతకాలంటే మీరు అవి ఇవి షుగర్ లేని వస్తువులు తీసుకోవాలి. ఎందుకంటే షుగర్ స్పైక్ అయిపోతుంది, కళ్ళు కనబడవు, నర్వ్స్ బలహీనవుతుంది, కూర్చున్న చోటనే కూర్చుండిపోతారు, పడకబడతారు. ఇది షుగర్ అనేది సైలెంట్ కిల్లర్. ఇది మెల్లగా నిన్ను చంపేస్తుంది, జాగ్రత్త అని వైద్యులు హెచ్చరిస్తారు. ఈ హెచ్చరికలు పాటించకుంటే తప్పకుండా వైద్యులు ఇచ్చిన హెచ్చరికలు మనము పాటించకుంటే తప్పకుండా పడకబడతాం. అంటే క్రమం కావాలన్నమాట. నన్ను అడిగితే షుగర్ ఈజ్ ద ఓన్లీ డిసీజ్ విచ్ యూ కెన్ మేనేజబుల్ డిసీజ్ అంటే షుగర్. అంటే అది నీ చేతిలోనే ఉంటుంది. కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయిపోతుంది, కంట్రోల్ లేకుంటే వర్స్ట్ డిసీజ్ అన్నమాట షుగర్. అన్ని రోగాలకు తల్లిగా మారిపోతుంది, అన్ని రోగాలు వస్తాయి షుగర్ ద్వారా. కాబట్టి కంట్రోల్ చేయండి అంటారు కదా, మరి ఎన్ని ఆంక్షలు పెడతారు అంటే అది డిసిప్లిన్ అన్నమాట. కంట్రోలింగ్ ఈజ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్. మరి ఇలాగూ ఆరోగ్య విషయంలో నీవు తగిన మరి శ్రద్ధ తీసుకోకుంటే ఇతరుల బరువుగా మారిపోతావు. ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ యూ బికమ్ ఏ బర్డెన్ టు అదర్స్. అందుకొరకు మరి ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవునితో దగ్గర సత్సంబంధం ఉండాలి, వాగ్దానాలు గుర్తు చేసుకోవాలి, ప్రార్థనలో ముందుకు ఉండాలి. దేవుని జ్ఞానం పొందుకుంటే నీ అణువులో దైవశక్తి నింపబడుతుంది. నీకు రోగం దూరంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ దరిదాపుకు రాదు, ఎందుకంటే నువ్వు క్రమం పాటిస్తున్నావు. మన శరీరంలో ఉన్న కణాలు అవి అదుపు తప్పి పెరిగిపోతే రోగం ఏమంటారో తెలుసా మీరు? నీ కణాలన్నీ నీ కణాలే, నీ శరీరంలో కణాలే దానికి క్రమం లేకుండా ఎదిగిపోతే ఆ రోగాన్ని ఏం రోగం అంటారు? క్యాన్సర్ రోగం. అది విపరీతంగా మరి కణాలు పెరిగిపోవడం, క్రమం తప్పిపోవడం క్యాన్సర్ అన్నమాట. అంటే ఎంత ఆవశ్యకమో ఈ సబ్జెక్ట్ కదా మనకు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా ఆధ్యాత్మికంగా కూడా నీవు క్రమ పద్ధతిలో ఎదగాలి. మా నాన్నగారు చెప్పేది అప్పుడప్పుడు, రివైవల్ ఈజ్ నాట్ ఎమోషన్. ఉజ్జీవం అంటే ఆవేశం కాదు, క్రమ పద్ధతిలో ఎదగాలి. ఉజ్జీవం అంటే సోడా బాటిల్ ముందు మేము చిన్నప్పుడు గోలీ సోడా ఉండేది, వాడు ఇట్లా టస్ అనగానే టుస్ అనేది మళ్ళా బొస్సుమని ఆగిపోయేది. అలాంటిది కాదు ఉజ్జీవము. మా నాన్నగారు చెప్పినాడు ఇది.
క్రమంగా ఎదగాలి. క్రమంగా నీవు క్రీస్తు శిరస్సు మట్టుకు ఎదగగలవు అని చెప్పినాను. అంటే భక్తిలో కూడా క్రమం ఉండాలి, జీవిత విధానాల్లో క్రమం ఉండాలి, నీ ఆలోచనలో క్రమం ఉండాలి. ఆలోచనలు ఒకవేళ చెడు ఆలోచనలు నువ్వు అనేబుల్ టు కంట్రోల్, నీకు డిసిప్లిన్ లేదు, ఇష్టం వచ్చినట్లు బైబిల్లో ఉందన్నమాట. మా ఆలోచనలు ఎవరు చూస్తారు, మమ్మల్ని ఎవరు కనిపెడతారు, మేము రహస్యంలో చేసే పాపాలు ఎవరికి తెలుసా నువ్వు అనుకున్నావా? నీవు తప్పకుండా మోసపోతావు. ఎందుకంటే ప్రతి ఆలోచన కూడా కార్యరూపంలోకి వస్తుంది. ఎవ్రీ థాట్ బికమ్స్ అన్ యాక్ట్, అండ్ ఎవ్రీ యాక్ట్ బికమ్స్ ఎ హ్యాబిట్, అండ్ ఎవ్రీ హ్యాబిట్ బికమ్స్ ఎ క్యారెక్టర్, అండ్ ఎవ్రీ క్యారెక్టర్ బికమ్స్ ఎ డెస్టినీ. అంటే నువ్వు ఆలోచించేది మరి అది నీకు అలవాటుగా మారిపోతుంది, నీ స్వభావంగా మారిపోతుంది. ఇంకా తర్వాత నీవు దాన్ని కంట్రోల్ అదుపులో పెట్టలేవు, అది నీ స్వభావముగా మారి నీ తలరాతగా మారిపోతుంది. తెలిసి తెలియకనే నీవు అక్రమస్తునిగా అయిపోతావు, పాపిగా మారిపోతావు. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, దేవుని విరోధంగా ఉన్న ప్రతి ఆలోచన నేను చెరపట్టి క్రీస్తుకు విధేయత అగునట్లు నేను ప్రయత్నిస్తున్నాను అంటున్నాడు కదా. అంటే దేవునికి విరుద్ధమైన ఆలోచనలు ఆలోచించడం కూడా ఇండిసిప్లిన్ ఇన్ యువర్ థాట్స్. మాటలో కూడా క్రమం చాలా అవసరం. ఎడాపెడా మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడిన తర్వాత ఒకవేళ అది ఎవరికన్నా గాయపడినారనుకో, వాళ్ళను బాధ పెట్టినట్టు అవుతుంది. వాళ్ళు చాలా మరి బాధపడతారు. కొన్నిసార్లు కుటుంబాలు కూడా మరి పాడైపోతాయి. కొండెములు, సరసోక్తులు, గేలి చేయడం, అపహాస్యంగా మాట్లాడడం, లేని వార్తలు పుట్టించడం, అబద్ధములు పుట్టించి ఇతరుల మీద చెప్పడం, అంటే ఇలాగూ డివిజివ్ స్పిరిట్ తీసుకొని వస్తారు చాలామంది. అంటే అది కూడా దేవునికి చాలా హేయం. చెరపకురా, వెరీ గుడ్, స్మార్ట్ పీపుల్. చెరపకురా, నీవు చెడదు. నువ్వు ఎవరినో జరపాలనుకుంటావు నీ నాలుకతోటి, క్రమం లేదు మాటల్లో, ఈజీగా మాట్లాడేస్తావు. కుటుంబాలు పాడైపోతాయి. అప్పుడు ఎలాగో నువ్వు ఈ కంట్రోల్ రావాలంటే నీవు ప్రార్థన చేయాలి. ఆత్మఫలం అండి, సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహం అనేది సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. ఆ సెల్ఫ్ కంట్రోల్ పరిశుద్ధాత్మ యొక్క ఫలం అన్నమాట. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశ, నిగ్రహం. నీకు చెయ్యాలని ఉంటుంది ఒక పని, కానీ నువ్వు చెయ్యాలి అని అనుకున్నవన్నీ చేసావో నీకు బేడీలు పడతాయి. నువ్వు ఎక్కడో లోపల నిన్ను నెట్టేస్తారు. చెయ్యాలనుకున్నవన్నీ చేయలేవు. కాబట్టి దాన్ని ఏం చేస్తావు, నువ్వు కంట్రోల్ చేస్తావు అన్నమాట. ఇది నేను చెయ్యాలని ఆశ చెయ్యను, ఎందుకంటే దేవునికి అయిష్టంగా ఉంది, వాక్యానికి విరుద్ధంగా ఉంది. మరి నేను చెయ్యను, ఈ పని చెయ్యాలని ఆశ ఉంది, కానీ నీవు దాన్ని అదుపులో పెడుతున్నావు. నీవు శరీరానుసారంగా నడవకుండా ఆత్మానుసారంగా నడుస్తే దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించగలవు. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా ఒక డిసిప్లిన్ ఉంది చూడండి. అక్కడ ఒక డిసిప్లిన్. ఎందుకే? ఆత్మ నియమం ద్వారానే విశ్వాసి ముందుకు సాగాలి. శరీర కార్యాలు అని చెప్పి గలతీ 5 చివరి భాగంలో ఉంది కదా, ఆత్మ కార్యాలు, శరీర కార్యాలు. మరి శరీర కార్యాలు ఏ విధంగా క్రమ పద్ధతిలో నీవు దాన్ని జయించాలి అంటే ఆత్మ చేత శరీర కార్యాలను ఏం చేయమంటున్నాడు? జయించమంటున్నాడు. కొన్ని దుష్ట స్వభావాలు, దాని ద్వారా నీకు కీడే కానీ మేలేం కాదు. కొన్నిసార్లు మాటలు, ఆలోచన, చూపులు, క్రమం ఉండాలి. చూపుల్లో కూడా క్రమం ఉండాలి. పిచ్చి చూపులు చూస్తే చెంప పలిగిపోతుంది. కొన్నిసార్లు వచ్చి నిన్ను కొడతారు, ఏంట్రా నువ్వు నన్ను చూస్తున్నావు అని. నేను మొన్ననే ఒక వార్త విన్నాను. బస్సులో ప్రయాణం చేస్తున్నట్ట ఆమె ఒక యవనస్తురాలంట, ఆమె సీట్లో కూర్చుందంట. పాపం ఆయనకి ఆమె బిడ్డ గుర్తొచ్చిందో లేకుంటే ఆమె భార్య గుర్తొచ్చిందేమో, తదేకంగా ఆమెనే చూస్తున్నాడట, కన్నీళ్ళు వస్తున్నాయంట. ఆమె లేచి, వీడు ఎందుకు నన్ను ఇలా చూస్తున్నాడని చెంప వలగొట్టేసిందంట. తర్వాత తెలిసిందంట వాడు మరి మతి తప్పి ఇలాగో ఆమె చూస్తే ఆమె కుమార్తె చనిపోయింది, ఆ రూపంలో కనబడితే అలాగ చూసినాడంట. చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. ఈవెన్ ఇన్ యువర్ లుక్స్ యూ షుడ్ బి వెరీ కంట్రోల్డ్. అప్పుడు అంటే బుద్ధిమంతుడట అపాయం వచ్చుట చూచి దాక్కుంటాడంట. తెలివిలేని వాడు అయితే వానికి నియమము, నియంత్రణ లేదు కాబట్టి ఆ అపాయంలో, ఆపదలో పడిపోతాడు, చిక్కుల్లో చిక్కుకుంటాడు. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. అందుకే పైనుండి వచ్చే జ్ఞానం కావాలి, జ్ఞానము నాకు ధారాళంగా కావాలని నువ్వు అడగాలి. అప్పుడు నీవు మాత్రం కాదు, నీ కుటుంబానికి కొరకు కూడా
నువ్వు అడిగి పొందుకోవాలి. చాలామంది జీవితంలో కుటుంబాలు పతనమైపోతుంది. ఈ దినాల్లో ముఖ్యంగా కుటుంబాల మీద సాతానుడు గొడ్డలు నూరుతూ ఉన్నాడు. కుటుంబం ఈజ్ వెరీ ప్యూర్, యాక్చువల్లీ చాలా పవిత్రమైంది కుటుంబం, బంధాలు, కుటుంబ వ్యవస్థ దేవుని ఆలోచన, అది గాడ్స్ ఐడియా. ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ ఐడియా. కానీ ఎక్కడుందండి కుటుంబాలు? పరలోకం ఉండాలి కుటుంబంలో, పరలోకం కాదు నరకం కుటుంబం అంటే ఇప్పుడు. ఎందుకంటే ఒకరిని చూస్తే ఒకరు ఓరు, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు సాతానుకు చోటిస్తున్నారు. అపవాదికి చోటు ఇవ్వద్దని పరిశుద్ధ గ్రంథం ఉంది. అంటే ఎలాగూ కుటుంబాలు పాడవుతుంది, కుటుంబాల్లో నెమ్మది ఎందుకు లేదు, క్షేమం ఎందుకు లేదు, ఎందుకు ఆనందము లేదు కుటుంబంలో? కుటుంబం అనేది అలాగే ఉండాలనా? కుటుంబం అంటే పరలోకానికి ప్రతిబింబంగా ఉండాలి. ఎక్కడున్నది సమాధానం, సంతోషం గల కుటుంబాలు? ఎందుకంటే క్రమం లేదు అక్కడ. ఆ భర్త భార్యను ప్రేమించాలి, అదొక క్రమం, దేవుడు పెట్టిన క్రమం. ఏడ ప్రేమిస్తాడు? వారి మనసు ఇతరుల మీద ఉంటుంది, 100 మందిని ఆలోచిస్తూ ఉంటాడు, భార్య మీద ప్రేమ ఉండదు అని. ఆ భార్య భర్తకు లోబడాలన్నది. ఆమె ఎక్కడ లోబడుతుంది? ఆమె కూడా పవిత్రంగా లేదు. ఆమె కూడా పరిశుద్ధంగా ఉంటే ఆ కుటుంబానికి దేవుని దీవెనలు ఉంటుంది. పిల్లలు ఎక్కడ క్రమంగా ఉన్నారండి? పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసే కదా నేర్చుకోవాల్సింది. క్రమం ఎప్పుడు నేర్చుకుంటారు? చిన్న బిడ్డల నుండి నేర్చుకోవాలి. తల్లి క్రమం, తండ్రి క్రమం ఉంటే పిల్లలందరూ క్రమంగా ఉంటారు. క్రమం తప్పిపోతున్నారు. పట్టాలు తప్పితే ప్రమాదం. పట్టాలు తప్పిపోతున్నారు ఎందుకంటే క్రమం లేదు. క్రమం ఉన్న చోట దేవుని ఆశీర్వాదాలు, క్రమం ఉన్న చోట దైవ సన్నిధి, క్రమం ఉన్న చోట సంతోషం, క్రమం ఉన్న చోట సమాధానం, క్రమం ఉన్న చోట సంపద, అన్నీ నీకు దీవెనలే క్రమం ఉంటే. కొన్ని గృహాలు దర్శిస్తాను కదా అప్పుడప్పుడు, ఒక నరకంలాగా అనిపిస్తుంది నాకు. బట్టలు ఇట్లా గుట్టబడి ఉంటుంది, సింకులు అన్ని గిన్నెలు వాసన కొడుతూ ఉంటుంది, శరీరంలో శుచి లేదు, శుభ్రం లేదు, ఇల్లు వాతావరణం బాగాలేదు. పిల్లలు ఎట్లా చదువుతారని, అలా భార్య భర్తలు ఎట్లా సమాధానంగా ఉంటారు? మొదట నీ ఒళ్ళు శుభ్రం ఉండాలి, క్రమం అది. ఈ ఎండాకాలం 3-4 సార్లు స్నానం చేస్తే తప్పేముంది? చెమట బట్టి నోరు గబ్బు, మరి ఒళ్ళంతా గీక్కుంటూ అంటే అశుచి. దాంతో ఏమవుతుంది? దేర్ స్టార్ట్స్ ద డిజార్డర్. అక్రమం అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. తర్వాత చేతులు గడగరు, కాళ్ళు గడగరు, మరి కిచెన్ అంతా పాడు చేస్తారు. కిచెన్ ఎప్పుడు శుభ్రం ఉండాలి, క్రమంగా ఉండాలి కిచెన్. నన్ను అడిగితే కిచెన్ 2వ దేవాలయం అది. నీ శరీరం ఏంటి? దేవుని ఆలయం. నీ శరీరానికి పోషణ ఎక్కడి నుండి రావాలా? కిచెన్ నుండే రావాలి. మరి కిచెన్ శుభ్రం పెడితే ఏమవుతుంది? అది పిల్లలు వినండి, మీరు కూడా తిన్న ప్లేట్లు అక్కడే పడేసి, అమ్మ చూసుకుంటుంది అంతా, గ్లాసులు ఆడబడేసి, విడిచిన వస్త్రాలు అటు గుప్పబెట్టి. తప్పది. మీకున్న ఆరోగ్యము మీ తల్లిదండ్రులకు ఉంటుందా? ఈ వయసులో వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని టెన్షన్స్ ఉంటుంది. మీరు తిన్న ప్లేట్ మీరు కడుక్కొని గ్లాస్ కడిగి నీట్గా అక్కడ పెట్టి కొద్దిగా తల్లిదండ్రులకు సహాయం చేస్తే ఆ కుటుంబంలో ఎంత సమాధానం ఉంటుంది, ఆ తల్లిదండ్రులకు ఎంత తృప్తి ఉంటుంది. నిన్ను కన్నందుకు ఆ తల్లి సంతోషపడాలి, నిన్ను కన్నందుకు ఆ తండ్రి ఏం చేయాలి? నా కొడుకు నిజంగా దేవుడిచ్చిన వరం అనాలి, అంత తల్లిదండ్రులకు పేరు తీసుకోవాలి. ఇవన్నీ కూడా క్రమమైన జీవితంలోనే మనకు లభిస్తుందని మనము నేర్చుకోవాలి. క్రమం లేనిది ఏమీ సాధించలేం. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ వితౌట్ డిసిప్లిన్. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినామంటే మా తల్లిదండ్రులు చాలా క్రమంగా పెంచినారు. మీరు ఈ స్థాయికి వచ్చినారంటే తప్పకుండా మీ వెనక తల్లిదండ్రులు ఎంతో క్రమంగా పెంచినారు. ఉదయమే ఉదయం లేవడం ఒక క్రమం, అది బైబిల్ క్రమం అది. అందుకే మనం ఏ మీటింగ్స్ పెట్టినా ఎప్పుడు పెడతాం మన మీటింగ్లు? ఉదయమే. ఏ టైము? 4 నుండి 7. నువ్వు 7 అయిపోయిన తర్వాత వస్తే అక్కడ కూడిక ఉంటుందా? ఉండదు, ఖాళీగా ఉంటుంది అంతా. అంటే ఎందుకు? ఉదయం లేవడం ఒక బైబిల్ క్రమం అది. యేసుప్రభు 10 గంటలకు లేచినాడు ఎక్కడన్నా? ఆయన పెందల కడనే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆయన లేచి ప్రార్థనకు అరణ్యంలోనికి వెళ్ళినాడు అని ఉంది. పెందల కడ అంట, ఇంకా చీకటిగా ఉన్నప్పుడు. కాబట్టి ఉదయం లేవడం యవనస్తులు నేర్చుకోవాలి. ఇట్ బ్రింగ్స్ ప్రాస్పెరిటీ. మీకు ఊహించని రీతిగా ఐశ్వర్యం మీ వెంబడి మిమ్మల్ని వెంటాడి వస్తుంది. ఇట్ విల్ చేజ్ యూ. పవర్, పొజిషన్, గుడ్ నేమ్, మరి గుడ్ లైఫ్, ఇవంతా దేవుడిచ్చే దీవెనలు. ఇవన్నీ ఊరికే రావాలి, ఊరికే ఏది రాదు. మళ్ళొకసారి చెప్తున్నా, లలితా జ్యువెలర్ చెప్పేది, ఏది ఊరికే రాదు. నువ్వు కష్టపడంది ఎక్కడ వస్తుంది? నువ్వు కష్టపడాలి, ఉదయం లేవాలి. ఎవ్రీ అచీవ్మెంట్, బిహైండ్ ఎవ్రీ అచీవ్మెంట్ దెర్ ఈజ్ సాక్రిఫైస్.
ఇప్పుడు ఈ సంఘంలో ఇంత చక్కగా ముద్దుగా కూర్చున్నారంటే దీని వెనక ఏముండింది? ఏమున్నది? సాక్రిఫైస్ ఉంది, త్యాగం ఉన్నది. మన మినిస్ట్రీ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అన్న, ఇండియన్ పెంటెకాస్టల్ చర్చ్, దీని వెనక పెద్ద బలి ఉన్నది, యాగం ఉన్నది. త్యాగం లేనిది ఏది కూడా మనము సాధించలేము. నీకు అది కావాలి, ఇది కావాలనే కోరికలు ఉన్నా, యూ మే బి ఎయిమింగ్ అట్ హై థింగ్స్, యూ మే డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఎ IAS ఆఫీసర్, IPS ఆఫీసర్ ఆర్ సంథింగ్ ఎల్స్, బట్ ఇట్ నీడ్స్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ నీడ్స్ సాక్రిఫైస్, అండ్ హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైస్ నీడ్స్ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్. అందుకే ఈ యవనస్తులకు ఇది నేర్పించడం అయింది, క్రమమైన జీవితం. మరి క్రమం గురించి చాలా కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని కూడా హెచ్చరిస్తున్నాడు, నువ్వు సేవా జీవితంలో కూడా క్రమం పాటించాలి, మాట్లాడడంలో మితముగా ఉండాలి, నీవు నీ లైఫ్ స్టైల్ ఇట్ షుడ్ బి వెరీ ఎగ్జాంపులరీ. 2 తిమోతి 4వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. 2 తిమోతి 4:5. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తకు నీ పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. దేవుడు నీకు ఇచ్చినాడు దేవుని పనిలో కూడా ఇలా ఉండాలా? ఏం పాటించాలా? క్రమం పాటించాలి. డిసిప్లిన్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్మీస్. అంటే ఒక రాజ్యాన్ని కైవశం చేసుకోవాలంటే మొట్టమొదట కావాల్సింది ఆ సైనిక భటులందరికీ క్రమం కావాలి. ఆ క్రమం ఎట్లంటే ఆ కమాండర్ ఏం చెప్తాడో అది వెంటనే వారు ఒబే చేస్తారు. ఫస్ట్ ఒబే దెన్ కంప్లైంట్. వాళ్ళు అక్కడ కంప్లైంట్ చేసుకుంటుంటాను వీలు కాదు, మొదట ఒబే చేయి, దాని తర్వాత నువ్వు కంప్లైంట్ చేయి అంటారు. నానుడి సోల్జర్స్ మధ్యలో ఇది. ఫస్ట్ ఒబే దెన్ కంప్లైంట్. ఎందుకంటే కమాండర్ చెప్పినట్టు వినకుంటే విజయము పొందలేం. అందుకే ఆత్మీయ కుమారుడైన తిమోతికి అపోస్తులైన పౌలు రాస్తున్నాడు, నువ్వు అన్ని విషయంలో ఎలా ఉండాలట? మిత్తముగా ఉండాలి. ఎక్స్ట్రీమిటీ లీడ్స్ టు డేంజరస్ సిట్యుయేషన్స్. మాటల్లో అధికంగా వాగితే, చాలా విస్తారమైన మాటల్లో ఏముంటుంది? దోషం ఉంటుంది. మాట్లాడొద్దు ఎక్కడ. ఒకరింటికి పోతే గంటలు కూర్చోవద్దు అక్కడ. 5 నిమిషాలు దాటొద్దు నన్ను అడిగితే. పని పాట లేదు, నీ చిన్న జీవితంలో అంతా ఆయుసు అంతా అక్కడ జరిగిపోతే ఎలాగో. 5 మినిట్స్ అంతే. నువ్వు వచ్చినావంటే వాళ్ళకి తెలవాలి గోల్డెన్ టైం. వాళ్ళు 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోరని. నేను పంపిస్తాను ప్రేయర్ వారియర్స్ని అక్కడిక్కడ, మరి మెమోరియల్ సర్వీస్ అని, బర్త్డే అని, ఇనాగ్రేషన్ అని ఒక పాస్టర్ని కూడా ఇచ్చి పంపిస్తాను. నేను ముందే చెప్తాను హెచ్చరిక, అక్కడ పోయి గంటలు కూర్చోవద్దు. ప్రతి స్త్రీకి పురుషునికి ఇంట్లో పనులు చాలా ఉంటాయి. ఆ సమయం అంతా పోయి అక్కడ వేస్ట్ చేయొద్దు. పరిచర్యలో కూడా ఆ మిథ స్వభావాన్ని మరి అవలంబించాలి. పరిచర్య చేసే వాళ్ళు కూడా క్రమము పద్ధతి లేకుంటే ఎవరు లెక్క పెట్టరు వాళ్ళను. యూ నీడ్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ డూయింగ్ గాడ్స్ వర్క్. అంటే ఎంత చేయాలి, ఎంత మట్టుకు ఉండాలి, ఎంత మట్టుకు నీవు ఇతరులతో మెలగాలి, ఒకరి గృహం దర్శించినప్పుడు నువ్వు ఎలాగ మాట్లాడాలి, ఎలాగూ నీవు వారితో మెలగాలి, ఇవన్నీ కూడా క్రమం పాటిస్తేనే నీకు మంచి పేరు అనేది ఊరికే రాదు. అది కూడా ఊరికే రాదు, ఏది ఊరికే రాదు కదా. మంచి పేరు, ఘనత, ఖ్యాతి ఇవన్నీ రావాలంటే ఆ జీవితంలో, ఆ సేవకుని జీవితంలో కానీ, ఆ విశ్వాస జీవితంలో కానీ ఏం కావాలి? గట్టిగా చెప్పండి, క్రమము కావాలి. కొందరు స్త్రీలు పరిచర్య చేస్తారు. స్త్రీల గురించి కూడా మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు, మరి వారు తమ జీవితంలో క్రమ పద్ధతిలో ఉండాలి, వారు మితానుభవం గలవారై ఉండాలి, వారు ఎక్కువగా మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా తీతుకు రాసిన పత్రికలో, తిమోతికి రాసిన పత్రికలో స్త్రీల గురించి కూడా ప్రత్యేకంగా రాసి ఉంది. అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ దట్, మిత్తముగా ఉండడం అంటే విత్ ఇన్ యువర్ లిమిట్స్, లేకుంటే బ్యాలెన్స్ అది మెయింటైన్ చేయాలి. అప్పుడే క్రమ పద్ధతిలో నీవు సేవలు అందించగలవు. క్రమమైన జీవితం అది బాగా గుర్తు చేసుకోండి. క్రమం లేకుంటే యేసు ప్రభు ఏమని పిలిచినాడు వాళ్ళను? శిష్యులను అక్రమం చేసే వాళ్ళారా, మీకు క్రమం లేదు జీవితంలో, మీరు అది ఇది చేసినారు అంటున్నారు, కానీ మీరు ఎవరో కూడా నేను ఎరగనంటున్నాడు. ఐ డోంట్ నో హూ యు ఆర్. అంటే దేవుడు అంతగా క్రమాన్ని ఇష్టపడుతున్నారని అర్థం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 25:28 వచనం ఒకసారి చూడండి. యూత్ కొరకు స్పెషల్ ఐ వాంట్ టు టెల్ దిస్. ప్రావర్బ్స్ 25:28. సామెతల గ్రంథం 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో,
తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. అంటే ఏ పర్సన్ హూ కెనాట్ కంట్రోల్ హిజ్ ఎమోషన్స్ ఆర్ మైండ్ ఆర్ టెంపరెన్స్ ఈజ్ లైక్ ఎ మ్యాన్, ఈజ్ లైక్ ఏ సిటీ దట్ ఈజ్ వితౌట్ ఫెన్సింగ్, వితౌట్ వాల్. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ఎవ్రీ డే యూ హ్యావ్ టు ప్రే ఫర్ దిస్ నేచర్ డిసిప్లిన్. చూడండి, దట్ బ్రింగ్స్ యూ లాట్ ఆఫ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఇంకోటి చూడండి, సామెతలు 16:32, ప్రావర్బ్స్ 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. యవనస్తులకు మరి పెరుగుతున్న కొలది వారి స్వభావం అంటే కొద్దిగా కూడా మెచ్యూరిటీ కావాలి, పరిపక్వత దశలో రావాలంటే అడోలెసెంట్ పీరియడ్ అంటారు. ఇటు వాళ్ళు పెద్దోళ్ళు గారు, అటు చిన్నోళ్ళు గారు మధ్యలో ఉంటారు కదా. అప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలనో వాళ్ళకి తెలియదు. అందుకే తల్లిదండ్రులు ఏం చేయాలంటే, వారు పడుకున్నప్పుడు వారి దగ్గర పోయి, వారు నిద్రపోయినా పర్వాలేదు, నువ్వు తల మీద చేతులుంచి ఆ బిడ్డలు సరి అయిన క్రమములో ఆ అడల్ట్హుడ్కు రావాలని కన్నీళ్లతో మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దే మే డూ ఎనీథింగ్ బికాస్ దేర్ బ్లడ్ ఈజ్ బాయిలింగ్ స్టేజ్లో ఉంటుంది. అప్పుడు కోపం ఎక్కువ వస్తుంది. ఆ స్టేజ్లో పిల్లలు పొడి పొడి మీసాలు, గొంతంతా గుర్రు గుర్రు గొంతు, మరి కోపము, తండ్రి మీద తల్లి మీద సామాన్లు ఇసిరేయడం, అంటే వాళ్ళు ఏదో మగవాళ్ళు అయిపోయినట్టు, అంటే ఒక ఫీలింగ్ అనమాట. ఆడపిల్లలు కూడా తక్కువ లేరు, అంటే ఇసిరి కొట్టడం ఇదంతా ఉంటే, నాకు డెఫినెట్లీ ఐ కెన్ సే యూ, ఇఫ్ ద మదర్ అండ్ ద ఫాదర్ ప్రే ఫర్ దర్ చిల్డ్రన్, అది తప్పకుండా అలాంటి స్వభావము అణిగిపోతుంది. దేవుడు నీ బిడ్డలను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాంగర్ ఈజ్ ఓన్లీ 1 letter షార్ట్ ఆఫ్ డేంజర్. యాంగర్ అనేది ఇట్స్ ఎ వెరీ నెగటివ్ ఎమోషన్, అది డేంజరస్ ఎమోషన్ యాంగర్. ఆ కోపంలో నువ్వేం చేసి, ఇప్పుడు చూడండి, నేను ఒక యవనస్తుని 10వ క్లాస్ పాస్ అయ్యాను మొన్న 525 మార్కులతో. ఆ పిల్లోడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా మీకు? ఎక్కడుంటాడు? ఇంకా జైల్లో ఉన్నాడు. వాడు చదువుకుంటే వాడు IPS, వాడు కలెక్టరో ఏదో అయిపోయేది. సాతానుడు వాడు మన మేలు కోరేవాడు కాడు. Satan came to kill, to steal and to destroy. వాడు దొంగతనము, నాశనము, హత్య చేయడానికి వచ్చినాడంట. మన యవన పిల్లలను వాడు దిగమింగాలని చూస్తున్నాడు. 1000 సంవత్సరాల ముందు ఇర్మియా ప్రవక్త ప్రవచించినాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము చివరి భాగంలో చూస్తే, అయ్యో మరణము కిటికీలను ఎక్కి చూస్తుందంట యవనస్తులను మృంగివేయడానికి. ఎందుకంటే వాళ్ళని అక్రమంలో నెట్టేస్తుంది సాతానుడు. తల్లిదండ్రులు చెప్పినట్టు వినొద్దని చెవిలో ఊపుతుంది. తల్లిదండ్రుల జ్ఞానం లేదని అనుకుంటారు యవనస్తులు. బాగా వినండి యవనస్తులారా, మీరు ఏదో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, లేకుంటే సెల్ ఫోన్ మీరు వ్యవహారం చేస్తున్నారు, మీకేదో మీ తల్లిదండ్రులకు రానిది మీకు వచ్చని గర్వపడకండి. ఇంతవరకు పెంచింది, మిమ్మల్ని పోషించింది, నానా కష్టాలు పడ్డది ఎవరు? మీరు చెప్పండి, ఎవరు మీ వెనక ఎవరున్నారు? పేరెంట్స్. ఆనర్ యువర్ పేరెంట్స్. తల్లిని తండ్రిని ఎప్పుడు ఘనపరచాలి. అప్పుడే జీవితాల్లో చాలా సమృద్ధి, సంతోషము, ఆరోగ్యము, తెలివితేటలు, జ్ఞానము, మంచి జ్ఞాపక శక్తి, మంచి డిగ్రీలు, మంచి స్థాయి, ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆనర్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ దెమ్, ఒబే దెమ్. యవనస్తులను ఉద్దేశించి చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే యవనస్తుడు దేని చేత తన నడవడికను శుద్ధిపరచుకుంటాడు? క్వశ్చన్. ఆన్సర్ ఏముంది? దేవుని వాక్యము చేతనే కదా యవనస్తుడు బాగేది. అందుకే ప్రతి సంఘములో యవనస్తులకు మరి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదు, ఇంకా ఇప్పుడు మళ్ళీ జూలైలో నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక సంస్థను నేను అప్రోచ్ చేసినాను. ఒక 3 రోజులు ఇంటెన్సివ్ కోచింగ్ కావాలి మా యవనస్తులు. కానీ లీడ్ లైక్ జీసస్ వారిని అడిగినా నేను, సంతోషంతో వారు ఒప్పుకున్నారు. మార్నింగ్ టిల్ ఈవినింగ్ భోజనం UPF మీకు పెడుతుంది, ఎప్పుడు వెనకాడడం మీకు సేవ చేయడంలో. కాబట్టి చక్కగా నేర్చుకోండి వాక్యము మిమ్మను కీడు నుండి, మరి అపవాది యొక్క పన్నాగాల నుండి తప్పకుండా మిమ్మను రక్షిస్తుంది. అయితే మరి మీకు ఇంకొక హెచ్చరిక కూడా యవనస్తులకు ఇవ్వాలని నేను ప్రేరేపింపబడుతున్నాను. మీరు లిమిటెడ్ ఇన్ యువర్ డిజైర్స్. అయితే అది కావాలి ఇది కావాలని తల్లిదండ్రులను బాధ పెట్టకండి. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి తీసుకొచ్చిన డబ్బు మీ కొరకే వాళ్ళు కష్టపడుతున్నారు, మర్చిపోవద్దు. అది స్పోర్ట్స్ బైక్ కావాలని
అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు ల్యాప్టాప్ కావాలా, నాకు సెల్ ఫోన్ కావాలంట. ఒక తల్లి వచ్చి ఏడుస్తుంది, ఆ సెల్ ఫోన్ అంటే ఆర్డినరీ వద్దంట వానికి ఐఫోన్ కావాలంట. నీకు ఐఫోన్ కావాలంటే నీవు కష్టపడి సంపాదించినాక కొనుక్కోవాలి, కానీ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళి తెస్తారు 1,50,000 పెట్టి నీకు ఐఫోన్? ఇది దేవుని చిత్తము కాదు. డోంట్ మేక్ అన్నెసరీ సిల్లీ డిమాండ్స్ బిఫోర్ హార్డ్ వర్కింగ్ పేరెంట్స్. వాళ్ళు కన్నీళ్ళు పెట్టొద్దు నీ గురించి, నిన్ను గురించి వారు సంతోషించాలి. దే షుడ్ బి వెరీ హ్యాపీ యు ఆర్ బార్న్ టు దెమ్. కానీ డోంట్ ట్రబుల్ ద పేరెంట్స్ ఫర్ అన్నెసరీ డిజైర్స్ ఆఫ్ యూ. బాగా కష్టపడి చదవాలని మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి సమస్తం ఒక దగ్గర పౌలు అంటాడు, 1 కొరింథీ 14:40 అంటాడు, మీరు ఏది చేసినా క్రమముగాను మర్యాదగాను చేయాలంట. సంఘములో కార్యక్రమాలైనా మరి దేవునికి మహిమకరంగా క్రమంగా మర్యాదగా ఉండాలి. మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా ఆశీర్వదించాలని నా ప్రార్థన. మరి యేసు ప్రభువును మేక్ హిమ్ ద మాస్టర్ ఆఫ్ యువర్ సోల్, యాక్సెప్ట్ హిమ్ యాజ్ ద సేవియర్ అండ్ లార్డ్ ఇన్ యువర్ హార్ట్. డెఫినెట్లీ దేర్ విల్ బీ 100% డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్. డిసిప్లిన్ కమ్స్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ జీసస్ యాజ్ యువర్ లార్డ్ అండ్ మాస్టర్. లేకుంటే మరి నాయకుడు లేడు నీ జీవితంలో, తెగిన గాలిపటంలాగా ఎటుపోయి ల్యాండ్ చేస్తుందో తెలియదు. కాబట్టి యు డెడికేట్ యువర్ లైఫ్స్ టు జీసస్ క్రైస్ట్. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ ద యూత్. మన సంఘంలో మధ్యాహ్నం 2 నుండి 5 వరకు యవనస్తులందరి కొరకు ప్రార్థనలు జరుగుతుందండి. ఒకసారి కూడా ఆ ప్రార్థన వీరుల కొరకు మీరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. యవనస్తులు అంటే నేనైతే మీకు అక్షరాలు ఒక మాట చెప్తున్నాను, హౌ ఐ ప్రే. నేను కంటి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాను, ప్రభువా మా సంఘంలో ఉన్న యవనస్తులు మరి ఎక్కడ కూడా ఇరకాటంలో పడడం కానీ హత్యలు ఆత్మహత్యలు అనే పదము నేను వినకూడదు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో వినకూడదని 2 చెవుల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాను. గింగురం అనే వార్తలు నేను వినకూడదు, చూడరాని దృశ్యాలు నేను చూడకూడదు. అది ప్రార్థన చేస్తూనే ఉన్నాను. బీ అష్యూర్డ్ అన్నట్టు తల్లిదండ్రులు ప్రార్థన చేయొద్దని కదా, మీరు కూడా ఇలాగే చేయండి. మీ బిడ్డలు అక్రమస్తులు కాకుండా భక్తులు కావాలని ప్రార్థన చేయండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. నీ బిడ్డలు సన్మార్గంలో నడుచుకోవాలని, చెయ్యకూడని హేయకార్యాలు చేయకూడదని, వెళ్ళకూడని మరి బంధకాల్లో వెళ్ళకూడదని మీరు ప్రార్థన చేయాలి. దేవా నా ఆయుస్సులో నువ్వు ఇచ్చిన ఈ కళ్ళతో నేను నా పిల్లల్లో అక్రమం చూడకూడదు, నా చెవులతో గింగురమనే వార్తలు వినకూడదు. అంత క్రమంగా నా బిడ్డలను పెంచుకోవడానికి నాకు శక్తి పరిశుద్ధాత్మ బలము దయచేయని చేతులు ఇట్లా జాపి పొద్దున్న లేచి దేవుని సన్నిధిలో అడగండి. తప్పకుండా నీ మధ్యలో నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు పుట్టిన వారిని ఆయన దీవిస్తాడు. నీ సంతతి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి దేవుడిస్తాడు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేసి ముగిస్తాను. పిల్లలను ఆశీర్వదించియు బలపరచని గుమ్మముల్, పిల్లలను ఆశీర్వదించియు బలపరచని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటై మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటై మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటై మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటై మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్న
వాడని యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని ఇశ్రాయేలు మోగను పోగు చేయు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ప్రభువు గొప్ప వాడును అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్ప వాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, మాకిచ్చిన యవన బిడ్డలందరి కొరకు నీ దాసురాలు సంఘంతో కలిసి స్తుతిస్తున్నాము. నీకు స్తోత్రం చేయటే మంచిది నాయన. నీకు వందనాలు. ఎల్లవేళలు నేను స్తుతించాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మరి తండ్రి, ఇంతమంది విశ్వాసులకు తండ్రి చక్కని పిల్లల్నిచ్చి వారికి తెలివినిచ్చి గొప్ప గొప్ప ర్యాంకులు తీసుకున్నారు. అందుకొరకు నేను స్తుతిస్తున్నాను. వారికి ఇచ్చిన సామర్థ్యము, శక్తి, ఆరోగ్యము, మరి వారికి ఇచ్చిన తెలివితేటలు, జ్ఞానము, జ్ఞాపకశక్తి, శరీరంలో అన్ని అవయవాలు కూడా చాలా చక్కగా రూపు రేఖలు ఇచ్చినాయన అందమైన యవనస్తులను మా సంఘానికి ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. వారి మీద నీ ఆశీర్వాదం ఉంచండి నాయన. యవనస్తులు దర్శనములు చూసేదరని, యవనస్తుల మీద నీ ఆత్మను కుమ్మరిస్తానని, పుట్టిన వారిని ఆశీర్వదిస్తానని ఎన్నెన్నో ప్రశస్తమైన వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మా సంఘంలో ఉన్న యవనస్తుల కొరకు మేము పొందుకుంటున్నాము విశ్వాసం ద్వారా. ప్రతిదినము 2 నుండి 5 వరకు ఎంతోమంది స్త్రీలు, పురుషులు కలిసి మా సంఘంలో యవనస్తులు మాత్రం కాక ఈ భారతదేశంలో ఉన్న యవనస్తులందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు నాయన. ఎందుకంటే సాతానుడు యవనస్తులను రింగు వేస్తున్నాడు నాయన. చెట్టు మీద నుండి పిందెలు రాలిపోయినట్టు చిన్న వయసులోనే అక్రమాల్లో ఇరుక్కుంటున్నారు, హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అట్టి బిడ్డలందరి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. క్రీస్తు వెలుగు వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా మరి తండ్రి, ఈ యవనస్తులకు మీరు జ్ఞాన వివేకం గల ఆత్మనిచ్చి పరిశుద్ధాత్మతో నింపి రానున్న దినాల్లో మరి తండ్రి లోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా బయలుదేరి ఉన్నారని లోకమే సాక్ష్యం ఇచ్చినట్లు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో పెరుగుతున్న యవనస్తులకు మీరు అత్యధికమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి, జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి చదువుల్లో మీరు తోడుండండి, వారి నడవడికలో తోడుండండి, వారి మాటల్లో, వారి తలంపులలో, వారి క్రియల్లో మీరు తోడుండమని, వారిని మంచి మాదిరికరమైన యవనస్తులుగా మార్చుమని తండ్రి, భవిష్యత్తులో ఈ సంఘాన్ని నడిపించే నాయకులుగా వారిని తీర్చిదిద్దుమని, రానున్న భవిష్యత్తు యూపీఎఫ్ యొక్క భవిష్యత్తు వీరే కనుక తండ్రి, ఇప్పుడే మేము ఆ నారుమణ్ణి తండ్రి ఎరువేసి నీరుగట్టి శ్రమపడి పెంచుతున్నాము. మా కష్టార్జితము మీరు దీవించండి, కష్టము తగిన ఫలితము దయచేయమని, మరి వచ్చిన తల్లిదండ్రులను, పెద్దలను అందరినీ ఆశీర్వదించండి. మరి వివిధ మాధ్యమాల గుండా చూస్తున్న, మరి వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్న యవనస్తులను కూడా మీరు దర్శించండి, మార్చండి, మారు మనసు దయచేయమని, రక్షణ దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం: కుటుంబం దేవుని బాటలో.
స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా.